బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ క్యాబినెట్కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 4న లేదా 3న క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఈ సమావేశంలో మొత్తం 6 ఖాళీలు ఉండగా 4గురిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవనున్నారు. రాజ్భవన్ వెళ్లి స్వయంగా ఆయనతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం కేబినెట్లో 4 లేదా 5గురికి చోటు కల్పించే అవకాశాలు జోరుగా ఉన్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా 1 లేదా 2 స్థానాలు ఖాళీగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. 5గురిని సామాజిక వర్గీకరణ సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మైనార్టీ కోటాలో హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరి 17 నెలలు పూర్తవుతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులను ఖరారు చేసింది. విస్తరణ ముహూర్తం ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఒకరిద్దరిని తప్పించాలనే యోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఖాయమన్న టాక్ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఖరారైనట్లుగా చెబుతున్న వారిలో 2 రెడ్డి, 1 బీసీ, 1 ఎస్సీ, 1 మైనార్టీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి చూస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. నల్గొండ నుంచి 2 రెడ్డి వర్గానికి చెందిన వారే మంత్రులుగా ఉండడం రాజగోపాల్ రెడ్డి అవకాశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఇప్పటికే చాలాసార్లు బాహాటంగా చెప్పారు. మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి కాకుండా ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరోవైపు ఎస్సీ కోటాల నుంచి చూస్తే గడ్డం వివేక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాకాటి శ్రీహరి పేరు ఖరారైనట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. మున్నూరు కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే ఆది శ్రీనివాస్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మంత్రివర్గంలో తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్సీ ఆమేర్ అలీఖాన్ ఒకరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు. కొత్త మంత్రుల రాకతో శాఖల మార్పు పైన కూడా జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఉన్న 3 మంత్రుల శాఖల్లో మార్పులు ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మరోవైపు ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఆశావాహులు అలర్టయ్యారు. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడ, బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాశారు. ఇప్పటికే కొంతమంది ఢిల్లీ వెళ్లి ఏసీ పెద్దలను కలిసి తమ వర్గం వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వినతిస్తున్నారు. మొత్తం మీద ఎవరి ప్రయత్నాలు వారి ఉన్నా ఇప్పటికే హైకమాండ్ నుంచి ఒక లిస్టు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయి, ఎవరెవరు మంత్రివర్య అని చెప్పేసి అనిపించుకోబోతున్నారో మరికొద్ది గంటల్లో తేలబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.